హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను లుక్కిజం ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం జాక్స్ బేబీస్ డైరీ ఆర్క్ ని చూసాం కదా. సో దాని తర్వాత డానియల్ పార్క్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఆర్క్ ఒక స్టార్టింగ్ లో మనం గోడ్డా గ్యాంగ్ మెంబర్స్ ని చూస్తాం. అండ్ వీళ్ళు బైకుల మీద సేల్ అంతా కూడా తిరుగుతుంటారు. అంటే గైస్, వీళ్ళు మన డానియల్, వాస్కో అండ్ జాక్ గడ్ కోసము వెతుకుతున్నారు. ఎందుకంటే గైస్, మీకు గుర్తుంటే ఫేక్ బ్యాంక్ అకౌంట్ ఆర్క్ లో మన వాస్కో ఒక్కడే పోయి గోడ్డా గ్యాంగ్ మెంబర్స్ అందరినీ కూడా డిఫీట్ చేశారు కదా, ఒక జోహన్ గన్ తప్ప. అండ్ దాని వల్ల అఫ్ కోర్స్ జోహన్ గడ్ కి కోపం వస్తుంది అండ్ వాడు రివెంజ్ తీసుకోవాలని అనుకుంటాడు. సో అందుకే ఇప్పుడు వీళ్ళు మన డానియల్, వాస్కో అండ్ జాక్ గడ్ కోసము వెతుకుతున్నారు. అండ్ గైస్, వీళ్ళు ఓన్లీ స్కౌటింగ్ టీమ్ అనమాట. అంటే వీళ్ళు ఇక్కడికి ఫైట్ చేయడానికి రాలేదు, జస్ట్ మన డానియల్, వాస్కో అండ్ జాక్ గడ్ ఎక్కడ ఉంటారో కనిపెట్టడానికి వచ్చారు అంతే. సో అట్లా వీళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు అప్పుడే వీళ్ళకి ఒకటి కనిపిస్తాడు. అండ్ వాడు జేహై స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు అనమాట. అండ్ దాంతో వీళ్ళు అనేసుకుంటారు వాడు డానియల్, వాస్కో ఆర్ లేదా జాక్ అయిండొచ్చు అని. సో అట్లా అనుకొని వాళ్ళు వాడి దగ్గరికి పోతారు. బట్ గైస్, వీడు ఎవడో తెలుసా, లోగన్ గడ్ అనమాట. అండ్ వాళ్ళు లోగన్ గడ్ ని ఎక్కిరిస్తారు, లైక్ వీడు చూడడానికి పందలాగా ఉన్నాడని. అండ్ దానివల్ల అఫ్కోర్స్ లోగన్ గడ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం జోయిని చూస్తాం. అండ్ జోయి ఒకరితో అంటది యువర్ హ్యాండ్స్ ఆర్ బ్లీడింగ్ అని. అండ్ జోయి ఎవరితో మాట్లాడుతుంది, లోగన్ గడ్తో అనమాట. అంటే గైస్, లోగన్ గాడు ఆ గౌడా గ్యాంగ్ మెంబర్స్ ని కొట్టుపడేసిండు. అండ్ వాళ్ళ బైక్ ని కూడా దొబ్బేసిండు. అండ్ ఇప్పుడు లోగన్ గడ్ చేతికి దెబ్బ తగిలింది కాబట్టి అందుకే జోయి వాడి చేతికి బ్యాండేజ్ అంటేస్తుంది. అండ్ దాంతో లోగన్ గడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు జోయి అసలు ఇట్లా ఎందుకు చేస్తుంది, తిను నాతో అన్నది కదా షీ హేట్స్ మీ అని, బట్ అయినా సరే తను ఇట్లా ఎందుకు చేస్తుంది అసలు అని లోగన్ గడు అనుకుంటాడు. అండ్ గైస్, యాక్చువల్ గా అయితే జోయి మర్చిపోయింది అనమాట. అంటే తనకి లోగన్ గడు అసలు ఎవడో కూడా తెలియదు ఇప్పుడు. అండ్ అందుకే ఇప్పుడు జోయి లోగన్ గడ్తో అంటది నువ్వు మా స్కూల్ యూనిఫామే వేసుకున్నావు, మనం ముందు ఎప్పుడైనా కలిసినామా అని. అండ్ దాంతో లోగన్ గడు మళ్ళీ అనుకుంటాడు నాకు వెయిట్ లాస్ అయినప్పుడు తిను నన్ను చూసింది, బట్ అప్పుడు కూడా తిను నన్ను గుర్తుపట్టలేదు. బట్ నేను లావ్ గా ఉన్నప్పుడైతే తిను నన్ను చూసింది, బట్ అయినా సరే జోయి నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు, ఏదో ఒకట్లే. అండ్ ఇప్పుడు జోయికి నేను ఎవరో తెలియదు కాబట్టి అంటే ఇది ఫస్ట్ టైం జోయి నన్ను చూడడం అని లోగన్ గడు అనుకుంటాడు. అండ్ గైస్, అప్పుడే లోగన్ గడికి గుర్తొస్తుంది అనమాట. లైక్ ఒకసారి జోయి అంటది కదా ఐ లైక్ పిగి అని. అండ్ దాంతో లోగన్ గడు అనేసుకుంటాడు జోయికి లావ్ గా ఉన్న వాళ్ళంటే ఇష్టము అని. అండ్ వీడు మళ్ళీ లవ్ లో పడిపోతాడు అనమాట విత్ జోయి. అండ్ గైస్, తర్వాత లోగన్ గాడు ఒక కార్ అద్దంలో వాడి ముఖం చూసుకుంటుంటాడు. అండ్ వాడు చాలా మురిసిపోతూ ఉంటాడు అనమాట, వాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని. అండ్ లోగన్ గాడు అనుకుంటాడు కార్ లో ఎవరు లేరని. బట్ గైస్, యాక్చువల్ అయితే కార్ లో ఇద్దరు ఉంటారు. అండ్ వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు లోగన్ గాడిని చూసి. అండ్ గైస్, అప్పుడే మనం ఆ గోడ్డా గ్యాంగ్ మెంబర్స్ ని చూస్తాం. అండ్ లోగన్ గాడు వాళ్ళందరినీ చాలా కొట్టాడు అనమాట. అండ్ గైస్, వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ఉంటది కదా. అండ్ లోగన్ గాడు ఆ అమ్మాయి దగ్గరికి పోతాడు. అండ్ అమ్మాయిని అడుగుతాడు నేను హ్యాండ్సమ్ ఉన్నానా అగ్లీగా ఉన్నానా అని. దాంతో అమ్మాయి భయపడుతూ అంటది నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావని. అండ్ దాంతో లోగన్ గాడు ఒక గోడ్డా గ్యాంగ్ మెంబర్ ని కొడతాడు. అండ్ మళ్ళీ అమ్మాయిని అడుగుతాడు నేను హ్యాండ్సమ్ గా ఉన్నానా అగ్లీగా ఉన్నానా అని. అండ్ దాంతో అమ్మాయి ఈసారి అంటది నువ్వు అగ్లీగా ఉన్నావని. అండ్ దాంతో లోగన్ గాడు మళ్ళీ ఇంకొకరిని కొడతాడు. అండ్ వాడు అమ్మాయితో అంటాడు నువ్వు మాటి మాటికి నీ మాట ఎందుకు మారుస్తున్నావు అని. అండ్ తర్వాత లోగన్ గాడు జోయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. అండ్ గైస్, వేరే సైడ్ మనం పార్క్ ని చూస్తాం. అండ్ పార్క్ ఇప్పుడు స్టోర్ లో ఉంటాడు. బట్ పార్క్ అయితే ఇప్పుడు డీజీ అండ్ చార్ల్స్ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే డీజీ గాడేమో పార్క్ తో అన్నాడు కదా నువ్వు 4 big క్రూస్ ని యూనైట్ చెయ్యు, అప్పుడు నేను వచ్చి నీతో మాట్లాడతా అని. అండ్ చార్ల్స్ ఏమో పార్క్ తో అన్నాడు కదా నువ్వు డీజీని సర్ప్రైజ్ చెయ్యు, అప్పుడు నేను నీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ ఇస్తా అని. బట్ గైస్, ఇవి రెండు కూడా పార్కు తన సెకండ్ బాడీలో ఉన్నప్పుడే చేయగలడు కదా. బట్ తన సెకండ్ బాడీ ఏమో ఇప్పుడు కోమలో ఉంది కదా. అండ్ తన సెకండ్ బాడీ కోమోల నుంచి బయటికి రావాలంటే కొన్ని డేస్ పట్టొచ్చంట ఆర్ లేదా కొన్ని ఇయర్స్ కూడా పట్టొచ్చంట. అండ్ అందుకే ఇప్పుడు పార్క్ కి అసలు ఏం చేయాలో అర్థం కాదు. అండ్ గైస్, అప్పుడే ఒకడు స్టోర్ లోకి వస్తాడు సిగరెట్ ప్యాకెట్ కొనుక్కోడానికి. అండ్ వాడు పార్క్ ని పిలుస్తుంటాడు అనమాట. బట్ పార్క్ అసలు వాడిని పట్టించుకోడు. అండ్ పార్క్ ఆలోచిస్తుంటాడు, అంటే పార్క్ జోనట్ అయిపోయి ఉన్నాడు అనమాట. బట్ గైస్, అప్పుడే ఇక్కడికి క్రిస్టల్ వచ్చేస్తుంది. అండ్ క్రిస్టల్ ని చూసి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ వాడు ఇంకా బిల్డింగ్ చేసుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే క్రిస్టల్ కి బిల్డింగ్ చేయడం రాదు కాబట్టి. అండ్ క్రిస్టల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది, పార్క్ కి హెల్ప్ చేయడానికి. అండ్ క్రిస్టల్ అనుకుంటది అనమాట పార్క్ ఒక ఫ్రెండ్ డానియల్ కోమలో ఉన్నాడు కాబట్టి. అందుకే పార్క్ ఇప్పుడు చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. అండ్ అందుకే తను ఎక్కువ తినట్లేదు. అండ్ అందుకే తన వెయిట్ తగ్గిపోతుంది. అండ్ అందుకే నేను పార్క్ కి హెల్ప్ చేయాలి అని క్రిస్టల్ అనుకుంటది. అండ్ క్రిస్టల్ వాడితో అంటది అనమాట ఈ సిగరెట్ ప్యాకెట్ $450 అని. అండ్ గైస్, దాంతో వాడు చాలా షాక్ అయిపోతాడు. బట్ గైస్, అయినా సరే వాడు ఆ సిగరెట్ ప్యాకెట్ కొనుక్కుందామని అనుకుంటాడు $450 ఇచ్చి. అండ్ వాడు డబ్బులు ఇచ్చేయబోతాడు క్రిస్టల్ కి. బట్ గైస్, అప్పుడే ఇక్కడికి జోయి వచ్చేస్తుంది. అండ్ జోయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, పార్క్ కి హెల్ప్ చేయడానికి సేమ్ క్రిస్టల్ లాగానే.
అండ్ క్రిస్టల్ అంటదన్నమాట ఆ సిగరెట్ ప్యాకెట్ $450 కాదు $4.50 అని. అండ్ దాంతో క్రిస్టల్ సాడ్ గా ఫీల్ అవుతుంది, జోయికి నాకన్నా ఇవన్నీ చాలా బాగా తెలుసు అని. అండ్ తర్వాత జోయి పార్క్ తో ఉంటది, నేను ఎక్స్పైర్డ్ అయిపోయిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పడేస్తాను అని. అండ్ జోయి అట్లనే చేస్తూ ఉంటది, అంటే తను ఎక్స్పైర్డ్ అయిపోయిన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కింద పడేస్తూ ఉంటది. అండ్ అఫ్ కోర్స్ క్రిస్టల్ కి కూడా హెల్ప్ చేయాలని ఉంటది కదా పార్క్ కి, సో అందుకే తను కూడా జోయితో పాటు ప్రొడక్ట్స్ ని కింద పడేసి ఉంటది. బట్ గైస్ క్రిస్టల్ ఎక్స్పైర్డ్ అయిపోయిన ప్రొడక్ట్స్ నే కాకుండా అన్ని ప్రొడక్ట్స్ ని కూడా కింద పడేసి ఉంటది అనమాట. అండ్ దాంతో జోయి క్రిస్టల్ ని ఆపేస్తుంది, క్రిస్టల్ నువ్వు కొత్త ప్రొడక్ట్స్ ని పడేస్తున్నావు అని. అండ్ దాంతో క్రిస్టల్ మళ్ళీ సాడ్ గా ఫీల్ అవుతుంది, తను పార్క్ కి హెల్ప్ చేయలేకపోతుంది అని. అండ్ దాంతో గైస్ క్రిస్టల్ లో స్టోర్ ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటితో కూడా ఆప్టిమస్ ప్రైమ్ ని తయారు చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఇంప్రెసివ్ కదా. బట్ అయినా సరే జోయి క్రిస్టల్ తో అంటది, క్రిస్టల్ నువ్వు ఇంకేం చేయకు అని. దాంతో క్రిస్టల్ మళ్ళీ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది, తను అసలు పార్క్ కి హెల్ప్ చేయలేకపోతుంది అని. అండ్ గ్యాస్ తర్వాత పార్క్ క్రిస్టల్ తో అంటాడు, క్రిస్టల్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా, నేను ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నా అని పార్క్ అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ క్రిస్టల్ సాడ్ గా ఫీల్ అవుతుంది, బట్ తను ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ గైస్ మీరు అనుకోవచ్చు పార్క్ క్రిస్టల్ తో ఎందుకు అట్లా అన్నాడని, ఎందుకంటే గైస్ క్రిస్టల్ చార్ల్స్ కూతురు కదా. అండ్ చార్ల్స్ కి సమ్మావ్ తెలిసిపోయింది కదా పార్క్ దగ్గర 2 బాడీస్ ఉన్నాయని. సో అందుకే పార్క్ క్రిస్టల్ ని కూడా నమ్మొద్దని అనుకుంటాడు, ఎందుకంటే క్రిస్టల్ చార్ల్స్ కూతురు కాబట్టి. అందుకే పార్క్ క్రిస్టల్ ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటాడు. ఆ తర్వాత పార్క్ జోయితో కూడా ఇట్లనే అంటాడు, నువ్వు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. బట్ జోయి అంటది, నేను అసలు ఇక్కడ నుంచి వెళ్ళను అని. అండ్ గైస్ ఫిరేసుడు మనం లోగన్ గానే చూస్తాం. అండ్ లోగన్ గాడు ఆ గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళ బైక్ ని నడుపుతూ ఉంటాడు. అండ్ వాడు జోయి కోసము వెతుకుతూ ఉంటాడు. అండ్ అప్పుడే వాడికి జోయి కనిపిస్తుంది పార్క్ పనిచేస్తున్న స్టోర్ లో. అండ్ జోయితో పాటు పార్క్ కూడా ఉంటాడు కదా. అండ్ దాంతో లోగన్ గాడు అనుకుంటాడు అనమాట, జోయితో పాటు ఉన్నవాడు తన బాయ్ ఫ్రెండ్ అని. అండ్ అట్లా అనుకున్నాక లోగన్ గాడు దగ్గరకు వస్తూ ఉంటాడు, ఎందుకంటే వాడు చూడాలని అనుకుంటాడు జోయి యొక్క బాయ్ ఫ్రెండ్ యొక్క ముఖం ని, వాడు నాకన్నా బాగుంటాడా అని. అండ్ అట్లా లోగన్ గాడు పార్క్ ని చూస్తాడు, అండ్ పార్క్ ఏమో లోగన్ గాని చూస్తాడు. అండ్ గైస్ దాంతో వాళ్ళిద్దరు కూడా చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత లోగన్ గాడు పార్క్ ని ఒక గల్లీలోకి తీసుకుపోతాడు. అండ్ అఫ్ కోర్స్ పార్క్ ఏమో చాలా భయపడిపోతూ ఉంటాడు, ఎందుకంటే గైస్ పార్క్ సిఎల్ కి ఎందుకు వచ్చిండు, లోగన్ గారి దగ్గర నుంచి తప్పించుకోవడం కదా. బట్ ఇక్కడికి వచ్చినాక కూడా లోగన్ గాడు మళ్ళీ పార్క్ ని తగులుకుండు కదా. సో అందుకే పార్క్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అండ్ పార్క్ అనుకుంటాడు, ఇప్పుడు లోగన్ గాడు మళ్ళీ నన్ను బుల్లి చేయడం స్టార్ట్ చేస్తాడా, బట్ ఇప్పుడు నేను పాత పార్క్ ని కాను, ఇప్పుడు నేను మారిపోయినాను, ఐ కెన్ ఫైట్ బ్యాక్ అని పార్క్ అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు ఒక గట్టి పంచేస్తాడు పార్క్ కి. అండ్ దాంతో పార్క్ అక్కడే కక్కేస్తాడు. అండ్ తర్వాత అట్లా లోగన్ గాడు పార్క్ ని 2-3 సార్లు కొడతాడు. బట్ గైస్ పార్క్ అసలు ఫైట్ బ్యాక్ చేయలేకపోతాడు. అండ్ పార్క్ అనుకుంటాడు, నేను అసలు మారలేదు, నేను ఇంకా అట్లనే ఉన్నాను అని పార్క్ అనుకుంటాడు. అండ్ తర్వాత లోగన్ గాడు అనుకుంటాడు పార్క్ కి జోయి ఎలా తెలుసు అని. అండ్ వాడు పార్క్ ని అడుగుతాడు అనమాట, నీకు జోయి ఎట్లా తెలుసు, అండ్ జోయి నీ గర్ల్ ఫ్రెండా అని. అండ్ దాంతో పార్క్ అంటాడు, లేదు తన నా గర్ల్ ఫ్రెండ్ కాదు అని. అండ్ దాంతో లోగన్ గాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, జోయి పార్క్ ఒక గర్ల్ ఫ్రెండ్ కాదు అని. అండ్ తర్వాత లోగన్ గాడు వల్గర్ గా మాట్లాడతాడు అనమాట అబౌట్ జోయి. అండ్ ఆల్సో అప్పుడే వీడి ఫోన్ ఇస్తాడు పార్క్ కి. అండ్ పార్క్ ని అడుగుతాడు, జోయి యొక్క నెంబర్ నాకు ఇవ్వు అని. అండ్ గైస్ మీకు గుర్తుంటే వీడు సన్నగైనప్పుడు జోయి వీడికి తన నెంబర్ ఇచ్చింది కదా. బట్ అప్పుడు వీడు జోయి యొక్క నెంబర్ ని డీల్ చేసిండు, ఎందుకంటే జోయి అప్పుడు వీడిని రిజెక్ట్ చేసింది కాబట్టి. అండ్ ఇప్పుడైతే పార్క్ లోగన్ గాడితో అంటాడు, నాకు జోయి యొక్క నెంబర్ తెలీదు అని. అంటే అఫ్ కోర్స్ పార్క్ కి తెలుసు జోయి యొక్క నెంబరు, బట్ తను కావాలని ఇవ్వదని అనుకుంటాడు వీడికి లోగన్ గాడికి, ఎందుకంటే ఈ ట్రైన్ టు ప్రొటెక్ట్ జోయి ఫ్రమ్ లోగన్. అండ్ దాంతో లోగన్ గాడు మళ్ళీ పార్క్ ని కొడతాడు. అండ్ పార్క్ తో అంటాడు, నీ దగ్గర నిజంగానే జోయి యొక్క నెంబర్ లేదా, ఆర్ లేదా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా అని. బట్ గైస్ అప్పుడే ఎవరో లోగన్ గడి మీదకి షూని విసిరేస్తారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ లోగన్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ షూని విసిరేసింది ఎవరు, జోయి అనమాట. అండ్ అట్లా జోయి వచ్చి పార్క్ ని కాపాడేస్తుంది. అండ్ లోగన్ గాడిని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేస్తుంది. అండ్ గైస్ యూజువల్ గా అయితే లోగన్ గాడు అమ్మాయిని కూడా కొడతాడు కదా, బట్ తిను జోయి కాబట్టి అందుకే లోగన్ గాడు ఇక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అండ్ గైస్ ఇట్లా జోయి పార్క్ ని కాపాడేసింది, కానీ తను ఎప్పుడు కూడా పార్క్ తోనే ఉండదు కదా, పార్క్ ని కాపాడుతూ ఉండడానికి ఫ్రమ్ లోగన్. అండ్ రాత్రికి ఇట్లనే అవుతుంది, అంటే రాత్రికి లోగన్ గాడు మళ్ళీ పార్క్ పనిచేసిన స్టోర్ కి వస్తాడు. అండ్ వాడు పార్క్ ని చాలా కొడతాడు. అండ్ ఇప్పుడు పార్క్ ఒక ఫోన్ లోగన్ గాడి దగ్గర ఉంటది. అండ్ అట్లా లోగన్ గాడికి తెలిసిపోతుంది పార్క్ దగ్గర జోయికి నెంబర్ ఉందని. అండ్ వాడు జోయికి నెంబర్ తీసుకుంటాడు. అండ్ వాడు జోయికి మెసేజ్ చేస్తుంటాడు పార్క్ ఒక ఫోన్ లో నుంచి. అండ్ గైస్ పార్క్ అయితే చాలా ఇంజర్డ్ అయిపోతాడు. బట్ అయినా సరే పార్క్ లోగన్ గాడిని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ దాని వల్ల లోగన్ గాడు ఇంకా చాలా కొడతాడు పార్క్ ని. అండ్ గైస్ విరేసుడు మనం జోయిని చూస్తాం. అండ్ జోయి మంచిగా రెడీ అయ్యి పార్క్ ని కలవడానికి పోతూ ఉంటది, ఎందుకంటే పార్క్ తనకి మెసేజ్ చేసిండు కాబట్టి కలుద్దామని. బట్ గైస్ యాక్చువల్ గా అయితే మెసేజ్ చేసింది ఎవడు, లోగన్ గాడు కదా పార్క్ ఒక ఫోన్ లో నుంచి. అండ్ తర్వాత జోయి పార్క్ దగ్గరికి వచ్చేస్తది. బట్ గైస్ అప్పుడే జోయి షాక్ అయిపోద్ది, ఎందుకంటే పార్క్ తో పాటు లోగన్ గాడు కూడా ఉన్నాడు కాబట్టి. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ డే జోయి పార్క్ కి మెసేజ్ చేస్తుంది అనమాట, లైక్ నువ్వు నిన్న లోగన్ గాడిని ఎందుకు పిలిచినావు అని. అండ్ దాంతో పార్క్ తనకి రిప్లై ఇస్తాడు అనమాట,
లైక్ లోగన్ గాడు నీకైనా మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేయాలని అనుకుంటున్నాడు, అందుకే నేను నిన్న వాడిని పిలిచాను అని పార్కు రిప్లై ఇస్తాడు అనమాట జోయికి. దాంతో జోయి అంటది ఇంకోసారి లోగన్ గాడిని పిలవకు అని. అండ్ గైస్ యాక్చువల్గా అయితే జోయికి రిప్లై ఇచ్చింది ఎవరు, పార్క్ కాదనమాట, లోగన్ గాడు. వాడు పార్క్ ఒక ఫోన్ నుంచి చాటింగ్ చేస్తున్నాడు జోయితో. అండ్ ఇప్పుడు పార్క్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే జోయికి వీడు నచ్చలేదు కాబట్టి అండ్ జోయి విన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి. అండ్ దాంతో పార్క్ అనుకుంటాడు జోయి విన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి అందుకే లోగన్ గాడు మళ్ళీ నన్ను అడగడు ఇంకోసారి జోయిని పిలవమని అని పార్క్ అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే లోగన్ గాడు పార్క్ తో అంటాడు జోయిని మళ్ళీ పిలవమని. అండ్ దాంతో పార్క్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత పార్క్ జోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అండ్ జోయిని పిలుస్తాడు అనమాట. అండ్ వేరే సైడ్ మనం లోగన్ గాని చూస్తాం. అండ్ లోగన్ గాడు మంచిగా రెడీ అయ్యి ఉంటాడు అండ్ వాడు ఫ్లవర్ బొకేని కూడా కొంటాడు అనమాట జోయిని ఇంప్రెస్ చేయడానికి. అండ్ అప్పుడే లోగన్ గాని ఎవరో పిలుస్తారు. అండ్ దాంతో లోగన్ గాడు అనుకుంటాడు జోయి వచ్చేసింది అని. బట్ గైస్ తిను జోయి కాదు, ఇందాక వీడు కొంతమంది గాడ్ డాగ్ గ్యాంగ్ వాళ్ళని కొట్టాడు కదా, సో వాళ్ళతో పాటు ఈ అమ్మాయి ఉంది కదా, సో తనే అనమాట తిను. అండ్ తిను వేరే కొంతమంది గాడ్ డాగ్ గ్యాంగ్ మెంబర్స్ ని తీసుకొచ్చింది అనమాట లోగన్ గాడిని కొట్టిపీయడానికి. అండ్ దాంతో లోగన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం జోయిని చూస్తాం. అండ్ తను డానియల్ దగ్గరికి వస్తుంది అనమాట. అండ్ యాక్చువల్కి అయితే పార్క్ తనని ఇక్కడికి రమ్మని పిలిచిండు. అండ్ ఇక్కడ తనకి ఒక లెటర్ దొరుకుతుంది. అండ్ ఆ లెటర్ లో ఇట్లా రాసి ఉంటది, సారీ జోయి, నేను ఇట్లా సడన్ గా హాస్పిటల్ కి రమ్మని పిలిచినందుకు. అండ్ జోయి, నేను నీకు ఒక విషయం కంఫెస్ చేయాలి, నేను ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండేవాడిని. అండ్ మిడిల్ స్కూల్ లో నేను ఎప్పుడు కూడా బులి అవుతూ ఉండేవాడిని. అండ్ ఆ బులింగ్ ని నేను ఇంకా తట్టుకోలేకపోయినాను. అండ్ అందుకే నేను సీఎల్ కి వచ్చేసినాను. అండ్ నన్ను బులి చేసింది ఎవడో కాదు, లోగన్ గాడే. అండ్ అందుకే నేను సీఎల్ కి వచ్చేసినాను సో దట్ నేను లోగన్ గాడిని అవాయిడ్ చేయడానికి. బట్ లోగన్ గాడు ఇక్కడికి కూడా వచ్చేసిండు. అండ్ అందుకే నేను ఇక్కడ నుంచి కూడా పారిపోతున్నాను. అండ్ ఆల్సో జోయి, ప్లీజ్ బీ కేర్ఫుల్ అరౌండ్ లోగన్. అండ్ ఐఎమ్ సారీ, నేను నీకు ముందు ఈ విషయం చెప్పలేకపోయినాను, ఎందుకంటే నాకు భయం వేసింది ఒకవేళ మీ అందరికి నా పాస్ట్ గురించి తెలిసిపోతే అప్పుడు నేను మీ అందరినీ కోల్పోతాను అని. అండ్ ఇక్కడికి వచ్చినాకనే నాకు ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దొరికినారు అండ్ చాలా మెమరీస్ కూడా దొరికినాయి. థ్యాంక్స్ టు యూ ఆల్. అండ్ ఆల్సో ఐఎమ్ సారీ జోయి, నేను నీకు ఏమి చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నందుకు. అండ్ ఆల్సో టేక్ కేర్ జోయి అని పార్కు రాసాడు అనమాట ఆ లెటర్ లో. అండ్ ఆ లెటర్ ని చదివినాక జోయి చాలా ఏడుస్తుంది. అండ్ గైస్ లోగన్ గాడేమో ఆ గాడ్ డాగ్ గ్యాంగ్ మెంబర్స్ తో ఫైట్ చేస్తుంటాడు. అండ్ పార్క్ ఏమో బస్ ఎక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ పార్క్ కి తన మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తుంటాయి అనమాట. అండ్ ఆ మెమరీస్ అన్నిటిని కూడా తలుచుకొని పార్క్ ఏడుస్తుంటాడు, ఎందుకంటే తను తన ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయకుండా మళ్ళీ పారిపోతున్నాడు కాబట్టి. అండ్ గైస్ ఈ ఆర్క్ ఒక ఎండింగ్ లో మనం లోగన్ గారిని చూస్తాం. అండ్ ఎవరైతే గాడ్ డాగ్ గ్యాంగ్ మెంబర్స్ లోగన్ గారిని కొట్టడానికి వచ్చినారో వాళ్ళందరినీ కూడా లోగన్ గాడు డిఫీట్ చేస్తాడు, అది కూడా జస్ట్ ఒక్క హ్యాండ్ తోనే. అంటే లోగన్ గాడు జస్ట్ వాడి లెఫ్ట్ హ్యాండ్ ని మాత్రమే యూజ్ చేస్తాడు ఈ ఫైట్ లో, ఎందుకంటే వాడి రైట్ హ్యాండ్ కి జోయి బ్యాండేజ్ పెట్టింది కదా, సో అందుకే లోగన్ గాడు ఈ ఫైట్ లో వాడి రైట్ హ్యాండ్ ని యూజ్ చేయడు, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ తోనే ఫైట్ చేస్తాడు. బట్ గైస్ అయినా సరే లోగన్ గాడు ఎంతకన్నా స్ట్రాంగ్ గా చూడండి, వాడు జస్ట్ ఒక్క హ్యాండ్ తోనే అందరినీ డిఫీట్ చేసిండు. అండ్ గైస్ ఇట్లా డానియల్ పార్క్ ఆర్క్ ఎండ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత హోమ్లెస్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే పార్క్ తన హోమ్ టౌన్ కి అయితే వెళ్తాడు, బట్ అక్కడ నుంచి కూడా తను పారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఎందుకంటే పార్క్ అనుకుంటాడు తను వాళ్ళ అమ్మకి బోర్డెన్ అయిపోతున్నాడు అని, సో అందుకే తను పారిపోతాడు. అండ్ ఆ ఆర్క్ ని నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్, మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.